ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచే జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచే జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మన తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం విందాము. దేవుని వాక్యం మనల్ని బలపరిచేది, దేవుని వాక్యము మన జీవితాలను సరిదిద్దేది, దేవుని వాక్యము జుంటె తేనె ధార లాంటిది, అనగా మన ఆత్మీయ జీవితానికి పౌష్టిక ఆహారం ఇచ్చేటువంటి దేవుని వాక్యము. దేవుని వాక్యం వెల్లటి ఒకటి తోడని వెలుగు కలుగునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఈరోజు మనం ప్రత్యేకంగా దేవుని వాక్యం విందాము. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం 5 రకాల ఆశీర్వాదములు మనం చూడగలం. అందులో ఆశీర్వాదం అనేటువంటిది ఊరికే రా, డబ్బులు ఎవరికి ఊరికే రావన్నట్టు ఆశీర్వాదం కూడా ఊరికే రా. ఆశీర్వాదం ఎలా వస్తుంది అని అంటే, ఆదికాండం 26వ అధ్యాయము మనం అధ్యాయం చూసినట్లయితే ఎలా ఆశీర్వాదం 5 రకాల ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలిగారో, ఎలా చూడగలిగారో మనం ఈ అధ్యాయంలో మనం చూడగలం. మొట్టమొదటి ఆశీర్వాదము దేవునికి లోబడేట ద్వారా ఆశీర్వాదాన్ని మనం చూడగలం, దేవుని మనం చూడగలం. కొన్నిసార్లు దేవుని మాటకి లోబడే విషయంలో మనకు నచ్చవచ్చు, ఆ మాట మనకు నచ్చకపోవచ్చు, అయినా మనం లోబడాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవశుండుము, నేను తోడైండి నిన్ను ఆశీర్వదించదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయగల ప్రభువా, ఆదికాండం 26వ అధ్యాయము
లో ఉన్నటువంటి విషయాలు ధ్యానిస్తుండగా సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రాహాము దినంలో వచ్చిన మొదటి కరువు గాక మరో కరువు ఆ దేశంలో వచ్చిందని వ్రాయబడింది. అంటే అబ్రాహాం దినాల్లో ఎక్కడ వచ్చింది కరువు అంటే ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అబ్రాహాముతో అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రాహాము దేవుని మాటకు లోబడి దేవుడు చూపించే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నివసించినప్పుడు అక్కడ ఆ దేశంలో కరువు వచ్చిందని అబ్రాహాము ఐగుప్తుకి వెళ్తాడు. తాను ఇబ్బందులు పడతాడు, తనతో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడతారు. ఇది దేవుని చిత్తం కాదని పరిస్థితుల ద్వారా తెలుసుకొని మరలా దేవుడు చూపించే దేశానికే తిరిగి వస్తాడు. అదే దేశంలో తాను నివసిస్తూ ఉన్న సమయంలో చివరికి అబ్రహాము 175 సంవత్సరాలు జీవించి ఆయన మృతి నొందుతాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకు ఆదికాండం 25వ అధ్యాయంలో వారు అబ్రహాము చనిపోతాడు. 26వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడతాడు. అంటే అబ్రహాము దినంలో తన తండ్రి దినంలో వచ్చిన కరువు గాక మరొక కరువు వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉంటాయని అనుకోబాకు. మన జీవితంలో ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకలాగా ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు. మన జీవితంలో కరువు దినాలు ఉంటాయి, సంతోషకరమైన దినాలు ఉంటాయి, ఆనందకరమైన దినాలు ఉంటాయి, దుఃఖకరమైన దినాలు ఉంటాయి. పరిస్థితులు ఎప్పుడు జీవితం ఎప్పుడు ఒకలాగా ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. కానీ ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుడు అన్ని విషయాల్లో మనకు జయం ఇవ్వగలడు. ఇక్కడ అబ్రహాం దినంలో వచ్చిన కరువు గాక మరొక కరువు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకుతో మాట్లాడాడు. మీ నాన్న కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళినట్టుగా నువ్వు ఐగుప్తుకి వెళ్ళబాకు, ఈ దేశంలోనే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆ దేశంలో కరువు ఉంది. ఎలా ఉండేది? పంటలు పండవు కదా, వర్షాలు పడలేదు, కరువు ఎందుకు వస్తుంది? వర్షాలు పడకపోతే కరువు వస్తుంది, ఏ పని చేయకపోతే కరువు వస్తుంది, ఆదాయానికి మించి ఎక్కువ ఖర్చు పెడితే కరువు వస్తుంది, అప్పులు పాలవుతాం. కాబట్టి ఇక్కడ వర్షాలు పడలేదు, నీరు లేదు కాబట్టి, కరువు దినాలు కాబట్టి, పంటలు లేవు కాబట్టి తాను వేరే చోట ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఈ దేశంలో నుండు, నిన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఏం చేశాడంటే 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వారి విత్తనం వేసి నిరంతర ఫలము పొందెను, యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఏ దేశంలో దేవుడు ఉండమన్నాడు ఆ దేశంలోనే ఇస్సాకు ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వించాడు, తన చేతుల కష్టాన్ని దీవించాడు, తన పంటను దేవుడు ఆశీర్వించాడు. కాబట్టి మొదటి ఆశీర్వాదం ఏమిటంటే దేవుని మాటకు లోబడినప్పుడు నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు, నువ్వు చేసినటువంటి పనిలో దీవెను చూడగలుగుతావు. దేవుని మాటకు లోబడాలి. ఆ మాటకు నీ నచ్చినా నచ్చకపోయినా దేవుని మాట ఉన్నట్టు నమ్మి ఆ నమ్మకంలో నువ్వు నివసిస్తే దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలవు. బైబిల్లో మనం దేవుని మాటకు లోబడడం ద్వారా చాలా మంది ఆశీర్వదించబడిన వారిని మనం చూడగలం. పేతురు కూడా నీ మాట చొప్పున వలవేస్తానన్నప్పుడు 2 దోణులు నిండిపోయినాయి. దేవుని ఆశీర్వాదాన్ని మొయ్యలేని పరిస్థితి. కాబట్టి ప్రియమైన వారులారా, మొదటి ఆశీర్వాదము దేవునికి లోబడడం ద్వారా మనం చూడగలం. చాలా మంది ఆశీర్వాదం కోసం నేను చేసిన పని కలిసి రావాలని చాలా మంది కోరుకుంటారు. దేవుడు నా పనిలో దీవెన రావాలని కోరుకుంటారు. ఎలా వస్తుంది? దేవుని మాటకు లోబడం, దేవుడు చెప్పినట్టుగా బ్రతకం, దేవుని ఆశీర్వాదం కావాలంటాం. కొన్నిసార్లు ఎక్కడ వదిలిపెట్టి ఎక్కడికో తిరుగుతాం, అక్కడ స్వస్థత వచ్చేది, ఇక్కడ స్వస్థత వచ్చింది తిరుగుతాం, అక్కడికి వెళ్తే దేవుని వచ్చింది, ఇక్కడికి వెళ్తే దేవుని వచ్చిందని తిరుగుతాం. అలా కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాటకు నువ్వు లోబడు, దేవుని వాక్యానికి లోబడు. నీ అభిప్రాయం కంటే దేవుని అభిప్రాయం ఎక్కువగా ఎంచి ఆయన మాటకు లోబడితే దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో చూడగలుగుతాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు లోబడిన వారు ఉన్నారు. సారిపత్తి విధవరాల్ని దైవజనుడు అడిగాడు, అమ్మా ఒక అప్పం చేసుకుని తీసుకురా అంటే, అయ్యా బుద్ధిలో కొంచెం ఉంది, గంపలో కొంచెమే పిండి ఉంది, ఒక రొట్టె మాత్రమే అయిద్దేమో, నా కుమారుడు నేను తినటానికి ఇది మాత్రమే ఉందంటే భయపడకుము, నేను చెప్పినట్లు చేయన్నప్పుడు నువ్వు అంతే చెబుతావులే అని అనలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు లోబడినప్పుడు ఆమె బ్రతుకు దినములన్నీ సమృద్ధిగా దినాలు చూడగలిగింది. దైవజనుని మాటకు లోబడ్డు, దేవుని మాటకు లోబడ్డమే. దేవుడే పంపించాడు ఆమె దగ్గరికి, సారేపతి విధురాల దగ్గరికి. కాబట్టి దేవుని మాటకు ప్రతికూల పరిస్థితులైన నువ్వు లోబడితే దేవుని ఆశీర్వాదం చూడగలవు. మొదటిది. రెండవది, ఇదే అధ్యాయంలో రెండవ ఆశీర్వాదం మనం చూస్తే ఆదికాండం 26వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల వరకు ఉన్న సందర్భాన్ని, అక్కడున్న పరిస్థితిని చూస్తే ఇస్సాకు పరాయి దేశంలో ఉన్నాడు. అంటే దేవుడు చూపించిన దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తర్వాత వాళ్ళు ఆ ఉన్నటువంటి దేశంలో ఒక రాజు ఉన్నాడు. అక్కడ
అబీమెలెకు అనే రాజు, ఫిలిస్తీన్ల రాజు. అరే నిన్న కాదు మొన్న వచ్చి ఈయన అభివృద్ధి పొందుతున్నాడు, ఆశీర్వదించబడ్డాడు, ఏ పని చేసినా కలిసి వస్తుంది. అరే ఎక్కడో వేరే ఊరి నుంచి వచ్చాడు, పొరుగు నుంచి వచ్చాడు, బాగుపడుతున్నాడు అని ఆ రాజు ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని చూచి వారవలేక వెళ్ళగొట్టాలని ఉద్దేశించాడు. 14 వచ్చిన అతనికి గొర్రెలాస్తి, గొడ్లాస్తి, దాసులు గొప్ప సమూహం కలిగిన ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఇతరులు అసూయపడేంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఫిలిస్తీయులు ఏం చేశారంటే ఇస్సాకు నువ్వు ఇక్కడ ఉండొద్దు, వేరే ప్రాంతానికి వెళ్ళిపో అని వెళ్ళగొట్టేశారు. రాజు కదా కాబట్టి మనం ఎందుకు అని చెప్పేసి దుష్టులకు దూరంగా వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళినా తన ఉనికిని కొనసాగించాలంటే నీరు అవసరం. కాబట్టి తన తండ్రి దినాల్లో తగిన బావులు ఈ రాజుగారు పూర్తి చేశారు. మరలా ఆ బావిని ఇస్సాకు తవ్వాడు, ఆ చెత్తను పూడికని తీసివేస్తే అందులో నీళ్ళుంది. నీళ్ళుంటే ఈ బావి మాదే అన్నారు వాళ్ళు వచ్చి. సర్లే అని ఎందుకు వచ్చిన గొడవ అని ఆ బావి వాళ్ళకి ఇచ్చేసి ఇంకో చోటుకి వెళ్ళి అబ్రహాము, ఎందుకంటే అబ్రహాము తవ్వినటువంటి బావులన్నీ ఈ ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. 15 వచ్చిన చూస్తే తన తండ్రి అయిన అబ్రహాము దినంలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చి చేశారు. కానీ ఇప్పుడు కరువు వచ్చింది, నీరు లేదు, నీరు కావాలి కాబట్టి బావి తవ్వుతున్నారు. బావి అక్కడ అబ్రహాము దినంలో పూర్తి చేసిన బావులు ఇస్సాకు పూడికి తీస్తా ఉంటే అందులో నీళ్లు ఉంటాయి, ఇది మాదే అది మాదే అంటున్నారు. అలాగా ఆ బావి మాదే ఈ బావి మాదే అంటున్నారు. ఇస్సాకు పాపం ఏం అర్థం కాక ఎందుకు దుష్టులకు దూరంగానే పోదామని వెళ్ళాడు. రెండో ఆశీర్వాదం ఏంటంటే పూడికి తీసినప్పుడు అక్కడ నీళ్ళున్నాయి, నీళ్లు కనబడ్డాయి వాళ్ళకి. నీళ్లు ఆశీర్వాదానికి గుర్తు. నీళ్ళ కోసమే కదా వీరు ఆ తాపత్రత. కాబట్టి ప్రియమైన సహోదరులారా, రెండవ ఆశీర్వాదం ఏంటంటే పూడికి తీయాలి. మన జీవితంలో కూడా కొంతమంది జీవితాలు పూడిపోయిన బావుల్లాగా ఉంటాయి, చెత్తా చెదారంతో ఉంటాయి. ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేయగలవు, ఇప్పుడు ప్రార్థన ఏం చేయలేని పరిస్థితి, పూడిపోయింది ప్రార్థన. ఒకప్పుడు బాగా పాట పాడగలవు, ఇప్పుడు పాట పాడే ఆసక్తి కూడా నీకు లేదు. ఉంది, పాట పాడే తలాంతి ఇచ్చాడు, ప్రార్థన చేసే తలాంతి దేవుడు ఇచ్చాడు నీకు, ఆసక్తితో ప్రార్థన చేయగలవు. కానీ ఈరోజు పూడిపోయిన బావుల్లాగా మన జీవితాలు, కొంతమంది జీవితాలు పూడిపోయిన బావుల్లాగా ఉంటాయి. పాడగలరు, పాడరు, ప్రార్థన చేయగలరు, ప్రార్థన చేయరు. మొదటున్న ఆసక్తి, మొదటున్న ప్రేమ పూడిపోయింది. ఒకప్పుడు మందిర పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవారు, ఇప్పుడు బాధ్యత లేని వ్యక్తిగా నీవు ఉంటున్నావు. పూడిపోయింది. ఈ పూడికి తీయాలి. ఈ చెత్త, ఈ పూడిక అనేది ఏంటి? పాపానికి గుర్తు. పాపమని చెత్తను తీసిపారేసినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. అక్కడ ముండ్ల పొదల్లో పడిన విత్తనం కూడా ఫలము రాలేదు, ఫలము ఆశీర్వాదానికి గుర్తు. ఎందుకని? ముండ్ల పొదలు అణిచివేశాయి. మన జీవితంలో ముండ్ల పొదలు, కలుపు మొక్కలు, పులిపిండి తీసిపారేయాలి. ఇదంతా పాపానికి గుర్తు. పాపమని పులిపిండి తీసిపారేయాలి, పాపమని కలుపు మొక్కలు తీసిపారేయాలి. నీ జీవితాన్ని నాశనం చేస్తాయి, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడకుండా చేస్తాయి. కాబట్టి ఏ విషయంలో పూడిపోయిన వ్యక్తిగా ఉన్నావు, పూడిపోయిన బావుల్లాగా ఉన్నారు. యాకోబు బావి యేసుప్రభు కాలంలో కూడా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంది. యాకోబు ఒకప్పుడు మోసగాడు, తన పాపమంతా యెబ్బోకు రేవు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాడు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ వ్యక్తి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యాకోబు యొక్క బావి కూడా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంది. ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో రెండవ ఆశీర్వాదము నువ్వు చూడాలంటే ఎక్కడ నీ జీవితంలో చెత్త చెదారం ఉందో పాపమని చెత్తను తీసిపారి, పూడికని తీసివేయి, మంచి దినాలు చూడగలుగుతావు. రెండవ ఆశీర్వాదము పూడికి తీసినప్పుడు, చెత్తను తీసి పారవేసినప్పుడు ఆశీర్వాదాన్ని చూడగలవు. ఇది రెండవ భాగంలో మనం చూడగలం. మూడవది ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని చూడగలం. ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఇస్సాకు తనకు గుడారం వేసే ముందు తను ప్రార్థన చేశాడు. తన ఉనికిని ప్రార్థన ద్వారానే ప్రారంభించాడు. తన పనులను ప్రార్థన ద్వారానే ప్రారంభించాడు. చాలా మంది వారి జీవితాల్లో ప్రార్థన ఉండదు. ప్రార్థనతో పనులు ప్రారంభించడం, ప్రార్థనతో నువ్వు ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురైనా దిగ్విజయంగా
నీ పనిని ముగించగలుగుతావు, అనుకున్నది సాధించగలుగుతావు. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఇస్సాకు ప్రార్థనతో తన పనిని ప్రారంభించాడు. గుడారం వేశాడు, తర్వాత నీళ్ళు అవసరం కాబట్టి బావి త్రవ్వారు. చివరికి బావి తవ్వితే నీళ్లు కనబడ్డాయని చెప్పారు. 32వ వచనం. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి. వారి ప్రయాసం అర్థం కాలేదు. దేవుడు వారి ప్రయాసానికి తగిన ఫలితాన్ని దేవుడిచ్చాడు. నీ జీవితంలో ప్రార్థన అనే బలిపీఠము నువ్వు కట్టుడు ద్వారా ఆశీర్వాదాన్ని చూడగలవు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో నువ్వు ఎక్కడ బలిపీఠం కట్టుదువో అక్కడికి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? నీ కుటుంబంలో మీరందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారా? నీ ఇంటిలో బలిపీఠం, ప్రార్థనని బలిపీఠం ఉందా? ప్రార్థన బలిపీఠం ఉంటే దేవుడు అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తానని నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రార్థన ద్వారా అక్కడ తన పనిని ప్రారంభించినప్పుడు ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఇది 3వ ఆశీర్వాదం. 4వది ఆశీర్వాదం ఏంటంటే క్షమించే మనసు ఉండుట ద్వారా ఇస్సాకు ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 27వ వచనం. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చితిరని వారిని అడుగగా వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట చూచితిమి గనుక మనకును అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలనియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నేను సమాధానంగా పంపివేసితిమి గనక నీవును మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుని ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిది. ఎవరో రాజుగారే అతని దగ్గరికి వచ్చాడు. 26వ వచనం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజుతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఒక రాజుగారే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని అడిగాడు. అడిగితే, నా మీద మీరు పగబట్టి నన్ను వెళ్ళగొట్టేశారు, పంపేశారు, ఎందు నిమిత్తం నా దగ్గరికి వచ్చారు అని అడిగితే, నీ దేవుడు నీ పక్షాన ఉండి కార్యం సఫలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ దేవుడు చాలా గొప్పవాడు, కాబట్టి నీతో సమాధానం ఉండుట మాకును మా ప్రజలకును మేలని తలంచి ఒక ప్రమాణం ఉండవాలని ప్రమాణం చేసుకోవడానికి వచ్చాం. ఏ కీడు మాకు చేయకూడదు, నువ్వు మేము చేయమని ప్రమాణం చేసుకోవడానికి వచ్చాము అన్నప్పుడు ఇస్సాకు వారికి ఏం చేశాడంటే పగబట్టినటువంటి వారిని క్షమించాడు. ఏం చేశాడో ఒకసారి చూద్దాము. క్షమించాడు ఒకటి, రెండోది వారిని చేర్చుకున్నాడు, వారికి ఆతిథ్యం ఇచ్చాడు. 30వ వచనం. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిది. శత్రువుకు ఆతిథ్యం ఇచ్చాడు. మూడో తను చేసిన పని అంటే వారి సాగనంపాడు. 31వ వచనం. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితోనొకడు ప్రమాణం చేసుకుని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. 4వ ఆశీర్వాదం ఏంటంటే క్షమించే మనస్సు నీకుంటే దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. క్షమించే మనసు ఉంటే మనుషులను సంపాదించుకుంటాం. క్రీస్తు మనసు ఉంటేనే మనం క్షమించగలం. ప్రభువు సిలువేస్తున్న వారిని కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఒక దొంగ మార్పు చెందాడు. వారు అంతగా బాధపడుతున్నా హింసిస్తున్నా క్షమించమంటాడేంటి ఈయన అని ఒకసారి ఆలోచనలో పడ్డాడు. రెండవ దొంగ ప్రభు యొక్క ప్రేమను, ఆయన మనసును గుర్తించి మార్పు చెందాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వు క్షమించగలుగుతున్నావా? నీ భార్యను, నీ భర్తను అసూయ పెట్టుకుంటున్నావా? పగ పెట్టుకుంటున్నావా? పగ కలిగి ఉండకు, పతనం అయిపోతాం. క్షమించే మనసు కలిగి ఉండు. క్షమించే మనసు దేవుంది, ప్రభు యొక్క మనస్సు. క్షమించే మనసు కలిగి ఉండు. ఇస్సాకు క్షమించే మనసు కలిగి ఉన్నాడు. శత్రువులకి చేర్చుకున్నాడు, అతిథినిచ్చాడు, సాగనంపాడు. అంటే వారు ఏ వాహనాలు వేసుకొచ్చారో ఆ వాహనం దాకా వారిని సాగనంపాడు. అది నువ్వు చేయగలవా ఈ రోజున? అలాంటి మనసు నువ్వు కలిగి ఉండవాలా ఈ రోజున? ఈరోజు అత్తని క్షమించలేకపోతే, కోడల్ని క్షమించలేకపోతున్నావు, తోటి సహోదరి సహోదరుని క్షమించలేకపోతే, తోటి విశ్వాసిని క్షమించలేకపోతున్నావు. వాళ్ళ ఇంటికి నేను రాను ప్రార్థన పెడితే అని అంటున్నావు. దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నాం. క్రీస్తు మనసు లేకపోతే ఎలా సహోదరుడు సహోదరి? ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఎలా చూడగలవు? 4వ ఆశీర్వాదం క్షమించే మనసు ఉంటే సంపాదించుకుంటావు. మనుషులు సంపాదించుకున్నట్టు అనేది ఆశీర్వాదానికి గుర్తు. ఇక్కడ వారికి క్షమించే మనసు ఉండటం వల్ల సమాధానం వచ్చింది. కాబట్టి ఇక్కడ 4వ ఆశీర్వాదము మనం చూడగలుగుతున్నది ఏంటంటే సమాధానం వచ్చింది. అక్కడ దేవుడి శత్రువులు కూడా మిత్రులుగా చేశాడు.
ప్రియమైన పరిస్థితులను అనుకూలపరిచాడు. ఇది 4వ ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదం ఏంటంటే, నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని ఇష్టడిగా నువ్వు జీవిస్తే, నిన్ను బట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీవు భూమి మీద ఉన్నా లేకపోయినా నీ యొక్క నీతిని బట్టి, నువ్వు కలిగి ఉన్న ప్రభువులో నువ్వు కలిగి ఉన్న ఆ మంచి సాక్ష్యమును బట్టి, మంచి జీవితాన్ని బట్టి నీ ఆశీర్వాదం నీతోనే కాదు, నీ పిల్లల తరాల వరకు వెళతాయి. పాపము 3-4 తరాల వరకు ఏలుబడి చేస్తే నీతి 1000 తరాల వరకు వెళుతుందని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఇక్కడ 5వ ఆశీర్వాదం ఏంటంటే, వ్యక్తిని బట్టి ఆశీర్వాదం మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 26:23-24. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను గనక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము ఎవరో? అతని తండ్రే. ఆ తండ్రి ఎలాంటి వాడు అనంటే 26:5. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనును. దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తే నీతిలో నువ్వు సంపూర్ణంగా చేయబడతావు. అబ్రహాము దేవుని మాటకు ప్రతి విషయానికి లోబడ్డాడు, ప్రతి మాటకు లోబడ్డాడు. తన కన్న కుమారుడు కూడా బలిగా ఇమ్మంటే కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుని కంటే ఎక్కువగా తను ఏమీ ప్రేమించలేదు. అన్నిటికంటే ఎక్కువగా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. తను దేవునికి ఇష్టడిగా బ్రతికాడు, దేవుని స్నేహితుడిని బిరుదు పొందుకున్నాడు. అలాంటి నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్విస్తానని ఇక్కడ అబ్రహాముని బట్టి, నా దాసుడైన, అతడు లోకానికి దాసుడు కాదు, పాపానికి దాసుడు కాదు, నాకు దాసుడు, నేనే చెప్తే అది చేసేవాడు. కాబట్టి నా దాసుడైన అబ్రహాముని బట్టి నేను నిన్ను ఆశీర్వదించదని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలకు మీరు ఆస్తి అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీ పాపాలు పిల్లల మీద ఏలుబడి చేసేలాగా చేయక బ్రతకదాకండి. ఏమివ్వకపోయినా పర్వాలా, క్రీస్తుని ఆస్తిగా ఇవ్వండి, ప్రభుని ఆస్తిగా ఇవ్వండి, చదువుని ఆస్తిగా ఇవ్వండి. మీ పిల్లలకి మొదట దేవుని ఆస్తిగా ఇవ్వండి, రెండోది చదువుని ఆస్తిగా ఇవ్వండి చాలు. చూడండి, మనం గమనిస్తే లోకంలో కానీ కొంతమంది ఈ లోకంలో ఉన్న గమనిస్తే తండ్రి తాగుబోతు, కుమారుడు తాగుబోతు, మనవడు తాగుబోతు, ఏమీ ఆశీర్వాదం లేదు. సంపాదన అంతా సిలి సంచులోని, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరి, దేవుని మాటకు లోబడుతున్నావా? ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, ఎలా వస్తుంది? మనం ఆదికాండం 26 5 రకాల ఆశీర్వాదాలు చూసాం. 1, దేవుని మాటకు లోబడట ద్వారా. 2, పాపమనే చెత్తను తీసి పారవేయటం ద్వారా. 3, ప్రార్థన ద్వారా. 4, క్షమించే మనసు ఉండటం ద్వారా. 5, వ్యక్తిని బట్టి మంచి సాక్ష్యం కలిగి. ఒకవేళ భూమి మీద ఉన్నా లేకపోయినా ప్రియమైన వారు నిన్ను బట్టి నీ బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 25 అబ్రహాము మృతునింగాడని రాయబడింది. 26 ఆ దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, నీ తండ్రి నా అబ్రహామును బట్టి నేను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి ఎంతో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, నా ఎందుకు భయభక్తులు కలిగి జీవించాడు, నిన్ను చూస్తుంటే మీ నానే కనబడుతున్నాడు, కాబట్టి నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నీతిమంతుడిగా జీవించుట, నీతి 1000 తరాల వరకు ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరు సహోదరి, ఆశీర్వాదాల కోసం నువ్వు ఎక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ 5 విషయాలు నువ్వు కలిగి ఉంటే చాలు, దేవుని ఆశీర్వాదము నీ దగ్గరికి వస్తుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా కాపరిగా ఉన్నాడు, నేను ఆయన వెంబడించే గొర్రెగా ఉన్నాను అని అక్కడ చూస్తాము. కానీ 23వ కీర్తన ఆఖరి వచనంలో రాయబడింది, అక్కడ చివరి వచనాల్లో రాయబడింది, కృపాక్షేమములు నా వెంట వచ్చును. నువ్వు దేవుని వెంటబడిపోతే, నువ్వు దేవుని అడుగుజాలను నడిస్తే నీకు ఏది కావాలో అది నీ వెనకాల వస్తుంది. నువ్వు ఆశీర్వాదం కోసం, దానికోసం, దీనికోసం పరుగులెత్తాల్సిన అవసరం లేదు. దేవుని మాటకు లోబడి నీ జీవితం పరిశుద్ధంగా జీవించు. పాపం అనేటువంటి కలుపు మొక్కలు, ముండతప్పులు తీసిపారాయి నీ జీవితాన్ని ఎదనకుండా చేస్తాయి. ఆ పాపం అనేటువంటి పిలిపిన్ లాంటిది. నీలో మంచి లక్షణాలు ఉన్నాయి, చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఈ చెడ్డ లక్షణాలు మంచి లక్షణాలు కూడా చంపేస్తాయి. ఒక ఆయన ఉన్నాడు, బాగా కుట్టగలడు మిషను, కానీ బట్టలు ఇస్తే కుట్టడానికి ఇస్తే 4 రోజులైనా ఇవ్వడు బట్టలు. మంచిగా కుట్టగలడు, కానీ ఎందుకని? అతను త్రాగుబోతుగా ఉన్నాడు, తన పనికి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు మంచి పనివాడివే, కానీ ఎందుకని అలా అయిపోయావు?
పాపము చేయకూడని పనులు చేసి ఆ విధమైన ఆశీర్వాదం నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టి పాపం అనేటువంటిది పిలిపిండి లాంటిది. నీలో ఉన్న మంచి లక్షణాలు కూడా ఉన్నాయి, కానీ ఈ పాపము, ఈ చెడు లక్షణాలు మంచి లక్షణాలు కూడా చంపేస్తున్నాయి. కాబట్టి ఆ చెడుని తొలగించు. ఖచ్చితంగా దేవుడు నీకు తోడే ఉంటాడు, నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, యేసు ప్రభు విషయంలో మనం గమనించినట్లయితే మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చినానని చెప్పాడు ఆయన. కాబట్టి నీకు నచ్చినట్టుగా బ్రతకక దేవునికి నచ్చినట్టుగా బ్రతికినట్లయితే ఆనాడు యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం అన్నాడు. మనందరి పాపముల కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. అందుకే ఆయన వచ్చాడు. తండ్రి ఉద్దేశాన్ని, అతని వలన యెహోవా ఉద్దేశంలో సఫలమగును అని దేవుడు తన కుమారుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నా కుమారుడు వలననే నా ఉద్దేశాలు సఫలమవుతాయి అని అనుకున్నాడు. నిజంగానే ఆ కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు అయినటువంటి మన ప్రభువును రక్షకుడిని యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాడు. అనేకులు పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టాలని చెప్పినప్పుడు భూమి మీదకి వచ్చి ప్రియమైన రిక్తుడిగా వచ్చి మనందరి పాపముల కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చించబడింది. నువ్వు కూడా నీ జీవితంలో నీ ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవుని ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, నువ్వెక్కడ పడిపోయావో, నువ్వెక్కడ జారిపోయావో, ఏ విషయాల్లో లోపాలు నువ్వు సరిదిద్దుకో. దేవుని మాటకు లోబడు, ప్రభు చెప్పినట్టుగా జీవించు. నీ జీవితంలో ఏదైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టు, ఏదైతే కలిగి ఉండమన్నాడో అది కలిగి ఉండు. ప్రభు చెప్పినట్టుగా జీవించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదికాండం 26వ అధ్యాయంలో 5 రకాల ఆశీర్వాదాలు నాయన నువ్వు మాకు తెలియజేసావు తండ్రి. మా జీవితంలో మేము ఆశీర్వాదాన్ని చూడలేకపోవడానికి కారణం ఏంటి? పాపం అనే చెత్తమాల ఉందేమో, తీసి పారవే ప్రభు. దేవుని మాటకు లోబడట్లేదేమో, దేవుడు ఆశించినట్లు బ్రతకట్లేదేమో, మమ్మల్ని క్షమించు ప్రభు. ఇతరులను క్షమించలేకపోతామేమో ప్రభు. నా తండ్రి ఇస్సాకు వలె అటు మనసును కలిగి, క్రీస్తు యొక్క మనసును కలిగి జీవించు కృప అనుగ్రహించండి. నీ మాటలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారిని నిలబెట్టండి. వారి జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా చేయండి. ఈ ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకలది దేవుని మాటలను ప్రతి ఒక్కరికి దేవుడి తోడే నడిపించును గాక. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్.